వెల్కమ్ టు ఎనర్జిక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎనర్జిక్ కంగన్ డివైస్ అనేది మా అన్న ఇంట్లో ఫిట్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. దాని గురించి టెస్ట్లు అన్నీ అయిపోయాయి. ఆ టెస్ట్ల గురించి నా భార్య అరుణ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ ఏ వాటరు ఏ యూజు, దాని యొక్క డిసీజ్ ఏ క్లియర్ అవుతాయి అని చెప్తుంది. ఒకసారి వినండి. ఈ ప్రాపర్టీ వాల్యూస్ని మనం ఆల్కలైన్ అంటాము. ఇది యాంటీ ఆక్సిడేషన్ అంటాము. ఇది మైక్రో క్లస్టరింగ్. ఈ డివైస్లో మనకి ముఖ్యంగా దొరికేవి ఆల్కలైనైజేషన్, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో క్లస్టరింగ్ వాల్యూస్ మనకి ఈ డివైస్ ద్వారా వస్తాయి. ఆల్కలైన్ ఎందుకు అంటే, ఒక బాడీ హెల్తీగా ఉండాలంటే ఆ బాడీ పీహెచ్, ఆర్గాన్ పీహెచ్ 7 అబోవ్ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే మనకి బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. అలా తగ్గినప్పుడు మనకి దానికి ఏ డిసీజ్ అన్న పేరు పెట్టుకోండి, డిసీజ్ వచ్చింది ఆర్గాన్కి అంటారు. ఆర్గాన్కి డిసీజ్ వచ్చినప్పుడే మనకి రోగంగా వస్తుంది. అదే ఆల్కలైన్ పీహెచ్ ఎక్కువ ఉన్న వాటర్ తీసుకుంటే బాడీ పీహెచ్ ఎక్కువ 8.5, 9.0, 9.5 అలా మెయింటైన్ అయినప్పుడు ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. అప్పుడు మనకి ఏ వ్యాధులు రావు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్లో ఉంటాయి ఈ వాల్యూస్. మనకి ఫ్రూట్స్లో కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్లో కానీ అందరికీ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఉండే ఫుడ్ కానీ వాటర్ కానీ అంతా పొల్యూట్ అయి ఉండడం వల్ల, కెమికల్ బేస్ అయి ఉండడం వల్ల, రసాయనాల వల్ల యాంటీ ఆక్సిడెంట్ని తయారు చేసుకునే కెపాసిటీ బాడీకి లేదు, మనం తీసుకునే ఆహారంలోనూ ఉండటం లేదు. ఒకవేళ ఈ వాటర్లో మనం తీసుకున్నామంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి తీసుకున్న 20 నిమిషాలకే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి సెల్యులర్ లెవెల్లో ఈ వాటర్ మనకి వెళ్ళి ఈ టిష్యూ హెల్తీగా ఉన్నప్పుడు, ఆర్గాన్ హెల్తీగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా బాడీ హెల్తీగా ఉంటుంది. అది మనం హెల్తీగా ఉండడానికి రీజన్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఇదేంటంటే మైక్రో క్లస్టరింగ్. ఇప్పుడు అందరూ మంచి ఫుడ్డే తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నారు. బట్ మనకి డిసీజులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గట్లా. ఎందుకంటే మనం తినే ఫుడ్ మనకి అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇలా మనం ఈ మైక్రో క్లస్టరింగ్ వాల్యూస్ ఉన్న ఈ వాటర్ తీసుకున్నప్పుడు జీలకర్ర ఏ విధంగా వితిన్ సెకండ్స్లో మనకి దాంట్లో వాల్యూస్ వాటర్లోకి ఎలా వచ్చాయో, ఈ వాటర్ తీసుకుంటున్నప్పుడు మనం తిన్న ఫుడ్ వాల్యూస్ అన్నీ మనకి బాడీకి అందుతాయి. బాడీకి అందినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది. ఆర్గాన్ హెల్తీగా ఫంక్షన్ లేనప్పుడే మనకి అది డిసీజ్గా బయటకు వస్తుంది. బాడీలో ఏ ఆర్గాన్ వీక్గా ఉంటుందో దానికి డిసీజ్ ఫస్ట్ వస్తుంది. అందరికీ వచ్చింది మనకి ఎందుకు రాదంటే, ఏ ఆర్గాన్ బాడీలో వీక్ అవద్దో అదే మనకి డిసీజ్గా బయటకు వస్తుంది. ఫుడ్ విషయం మన చేతుల్లో లేదు. ఎయిర్ అంటారా, అది మన చేతుల్లో లేదు. బట్ ఈ ఎనర్జిక్ కంగన్ వాటర్ ఈ వాల్యూస్ ఉండేది మనం తీసుకోవడం వల్ల రక్తం పలచబడి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి పీహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తూ మన బాడీ హెల్తీగా ఉంటుంది. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. డిసీజ్లు ఏమైనా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. వచ్చిన డిసీజులు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఎనీ డిసీజ్, నాకు తలనొప్పి అనుకోండి, కిడ్నీలో స్టోన్స్ అనుకోండి, షుగరు ఆర్ బీపీ, థైరాయిడ్, ఎనీ డిసీజ్ మనకి రావడానికి కారణం సింపుల్ రీజన్ ఆల్కలైన్ లేకపోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం, మనం తిన్న ఫుడ్ మనకి సెల్యులర్ లెవెల్లో అబ్జర్వ్ అవ్వకపోవడం. ఈ 3 వాల్యూస్ కనుక మన బాడీలో ఉంటే మన సెల్స్ యాక్టివ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. సెల్స్ యాక్టివ్గా హెల్తీగా ఉందంటే ఆర్గాన్ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. ఆర్గాన్ హెల్తీగా ఉన్నప్పుడు మన బాడీ హెల్తీగా ఉన్నట్టు అనమాట. మనకి ఈ కంగన్ డివైస్ నుంచి వచ్చిన ఈ వాటర్ తీసుకోవడం వల్ల ట్యాబ్లెట్ ఫ్రీ లైఫ్, హాస్పిటల్కి వెళ్ళని లైఫ్ వస్తుంది. అలా వచ్చిన వాళ్ళకి తొందరగా రికవరీ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ అని ఇప్పుడు చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే
మనం తినే ఫుడ్ అంతా యాసిడిక్ ఫుడ్ తింటున్నాం, పాలిష్డ్ ఫుడ్ తింటున్నాం. అందువల్ల రక్తం చిక్కబడుతుంది మనకి. ఆ చిక్కబడిన రక్తం బ్లడ్లో సర్క్యులేషన్ సరిగ్గా ఉండక కింద కాళ్ళల్లోనే ఆగిపోతుంటుంది. ఆ ఆగిపోవడాన్ని, వెయిన్స్లో ఆగిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం మనం. అదే ఈ మైక్రో క్లస్టరింగ్ వాల్యూస్ ఉన్న ఈ వాటర్ తీసుకున్నప్పుడు రక్తం పలచబడి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది. మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి, ఆపరేషన్స్ చేసుకునే వాళ్ళకి ఈ వాటర్ తీసుకుంటా ఉంటే మంత్స్లో ఆర్ డేస్లోనే చేంజెస్ తొందరగా తెలుస్తాయి. వెరికోస్ వెయిన్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు కానీ ఏవైనా ఎనీ డిసీజెస్, ఈ 3 ప్రాపర్టీస్ వాల్యూస్ ఉండే వాటర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేంజెస్ని చూస్తాం. ఎప్పుడైనా ఆరోగ్యానికి మన బాడీలో బ్లడ్ ఎప్పుడు పల్చగా ఉండాలి. చిక్కబడింది అన్నప్పుడు సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, ఆటోమేటిక్గా అక్కడ డిసీజ్ స్టార్ట్ అవుద్ది బాడీలో. అందువల్ల ఈ వాల్యూస్ ఉండే వాటర్ తీసుకుంటే మన బాడీ హెల్దీగా ఉంటుంది. ఆర్గాన్స్ హెల్దీగా ఉన్నప్పుడు బాడీ హెల్దీగా ఉన్నట్టు మనం అనుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 3 వాల్యూస్ గురించి అరుణ వివరించింది కదా. ఇప్పుడు డివైస్ గురించి చూద్దాము. డివైస్ ఇదే, ఎనర్జిక్ కంపెనీ వారి కంగన్ వాటర్ డివైస్. ఈ డివైజు ఇప్పుడు అరుణ చెప్పినట్టు వాల్యూస్ అన్నీ ఇస్తుంది. అది ఏ విధంగా పనికొస్తాయి అనేది కూడా వివరించింది. వెరికోస్ వెయిన్స్ అనేది మన బాడీలో రక్తం చిక్కబడి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి ఫ్లాట్ అవటం వల్ల నరాలు ఉబ్బుతాయి, దాని ద్వారా కండరాలు ఉబ్బుతాయి. అప్పుడు బోధకాలు అంటారు కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాము. ఆ బోధకాల రూపంలో కాలు లావుగా అయిపోద్ది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఈ డివైస్ నుంచి వచ్చిన వాటర్ తాగితే, ఇవి చాలా పలచగా ఉంటాయి. వాటర్ పలచగా ఉండడం వల్ల బాడీలో సెల్ లోపలికి చొచ్చుకొని పోయి ప్రతి సెల్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. సో అలాంటప్పుడు మనకి సెల్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ రావు, అంటే క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇంకొకటి, ఈ వాటర్ పలచగా ఉండడం వల్ల మన రక్తం కూడా పలచగానే ఉంటుంది. రక్తం ఎప్పుడైతే పలచగా ఉంటుందో మనకి చాలా రోగాలు రాకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు రక్తం గట్టిగా ఉన్నిందనుకోండి, మందంగా ఉందనుకోండి, గుండె అనేది పంపు చేయలేదు. పంపు చేయలేనప్పుడు హార్ట్ స్ట్రోక్ అని, హార్ట్ అటాక్ అని రకరకాల పేర్లతో డాక్టర్లు పిలుస్తారు. అలా ఎందుకు వస్తుంది? రక్తం చిక్కగా ఉండడం వల్ల. అదే ఈ డివైస్ నుంచి తీసుకున్న వాటర్ వల్ల రక్తం పలచగా ఉంటుంది, రక్తనాళాల్లో ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది రక్తానికి. అప్పుడు వెరికో వెయిన్స్ అనేది మీకు ఆల్రెడీ ఉన్నిందనుకోండి, క్యూర్ చాలా మెల్లగా క్యూర్ అవుతూ వస్తుంది. లేదా ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంటే ఆల్రెడీ ఒక ఇంట్లో ఒకరికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి మెల్లగా నయం అవుతూ ఉంటుంది. అంటే బాడీ ఫంక్షన్లో తేడాలు వస్తాయి అన్నమాట. అదే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాడీలో రక్తం పలచగా ఉండడం వల్ల రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట. ఓకే, దయచేసి మా ఎనర్జిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. త్వరలోనే మా ఛానల్ నేమ్ మారుస్తాము. అది పాత పేరుతోనే ఉంది, పేరు కూడా మారుస్తాము. ఓకే, థ్యాంక్స్.